2024 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 52లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడగా ఆ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది వరుసగా 3వ విజయం. ఈ సీజన్ లో మొత్తం 11 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ జట్టు కేవలం 4 మ్యాచ్ల్లోనే విజయం సాధించి 8 పాయింట్లతో టాప్ 7th ప్లేస్ లో ఉండగా గుజరాత్ మ్యాచ్ కు ముందు వరకు ఆర్సీబీ జట్టు పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో ఉండేది. గుజరాత్ జట్టుపై విజయంతో తమ స్థానాన్ని మెరుగుపరుచుకొని ప్లే ఆఫ్ ఆశలను కొంతవరకు సజీవంగా ఉందని చెప్పుకోవాలి. గుజరాత్ జట్టుపై విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్స్ పట్టికలో 3 స్థానాలు ఒకటేసారి ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. ఈ జట్టు 4 మ్యాచ్ల్లో విజయాలతో 8 పాయింట్లతో కలిగి ఉంది ప్రెసెంట్. అండ్ అలాగే ఆర్సీబీ జట్టు నెట్ రన్ రేట్ లో కూడా -0.049 తో ఉంది. పాయింట్స్ టేబుల్లో బెంగళూరు తర్వాత స్థానంలో పంజాబ్, గుజరాత్, ముంబై జట్లు ఉన్నాయి. పంజాబ్ జట్టు 8 పాయింట్లతో -0.062 రన్ రేట్ తో కలిగి ఉండగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో జీటీవీ ఓడిపోయిన తర్వాత 9వ ప్లేస్ లో పాయింట్స్ టేబుల్లో జీటీ ఉండగా అండ్ జీటీ ఓవరాల్ గా 11 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు 8 పాయింట్లతో -1.320 రన్ రేట్ తో కలిగి ఉంది. ఇక చివరి స్థానంలో ముంబై జట్టు ఉండగా ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో వేలవ ప్రదర్శన కనపడుతుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి 6 పాయింట్లతో -0.356 రన్ రేట్ తో పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇక ఆర్సీబీ జట్టు ఒకే ఒక మ్యాచ్ విజయంతో 3 స్థానాలు ఎగబాగడాన్ని లాయల్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు హ్యాపీనెస్ తో. ఇక వరుసగా 3 విజయాలతో మంచి ఊపు మీద ఉన్న ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు అయితే కొంచెం అయితే ఉన్నాయి, కానీ మాక్సిమం అది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.